హే హలో క్రికెట్ ఫ్యాన్స్. ఏషియా కప్లో గ్రూప్ ఏ నుండి అయితే టీమిండియా సూపర్ 4కి క్వాలిఫై అయిపోయింది. టీమిండియాతో పాటు పాకిస్తాన్ కూడా క్వాలిఫై అయింది. గ్రూప్ బి నుండి అయితే ఇంకా ఏం కన్ఫర్మ్ కాలేదు. కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. టెక్నికల్గా శ్రీలంక ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోయినట్టే. కానీ నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో మరీ బిగ్ మార్జిన్తో ఓడిపోతే తప్ప వాళ్ళు ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోయినట్టే. ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ నెక్స్ట్ స్పాట్ కోసం ట్రై చేస్తున్నాయి. సో ఈరోజు జరిగే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోతే మాత్రం అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ అండ్ శ్రీలంక విల్ క్వాలిఫై టు ద సూపర్ 4. సో లాస్ట్ సండే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే చాలా ఇన్సిడెంట్ జరిగాయి. మన వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వలేదని పాకిస్తాన్ ప్లేయర్స్ తెగ ఫీల్ అయిపోయి మ్యాచ్ రిఫరీ అండి పేకాఫ్ట్ మీద ఐసీసీకి అండ్ ఎస్సీసీకి కంప్లైంట్ ఇచ్చారు. తన మీద ఎలా యాక్షన్ తీసుకోవాలని. యాక్షన్ తీసుకోకపోతే మేము టోర్నమెంట్ నుంచి వెళ్ళిపోతాం, మిగిలిన మ్యాచ్ ఆడమని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేశారంట. కానీ ఐసీసీ అంది, మీకు ఎలాగో క్రికెట్ ఆడడం రాదు, కనీసం రూల్స్ కూడా తెలియదా, షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది ప్లేయర్స్ అండ్ టీమ్ సిస్టమ్, దానికి మ్యాచ్ రిఫరీ ఏం చేయలేడు, నో యాక్షన్స్ ఆన్ మ్యాచ్ రిఫరీ అని చెప్పేసి అన్నాయంట. దానికి పాకిస్తాన్ ప్లేయర్స్ తెగ ఫీల్ అయిపోయారు. వాళ్ళ నెక్స్ట్ నిన్న జరిగిన ఏ మ్యాచ్తో కూడా వాళ్ళు మేము ఆడము, మేము టోర్నమెంట్ని బాయ్కాట్ చేస్తామని చెప్పేసి అన్నారంట. కానీ వాళ్ళు టోర్నమెంట్ బాయ్కాట్ చేస్తే ఆల్మోస్ట్ 150 crores వరకు వాళ్ళు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. సో అంత డబ్బు వాళ్ళ దగ్గర లేదు కాబట్టి కొంచెం అలిగి మ్యాచ్కి 1 hour లేట్గా వచ్చి ఆడారు. సో ఇలాగైతే ఆ మ్యాచ్ అయితే గెలిచారు. అయితే నాకు తెలిసి వీళ్ళ ప్రాబ్లం షేక్ హ్యాండ్ ఇవ్వడం అయితే కాదు. ఎందుకంటే మ్యాచ్ టాస్ వేయడానికి ముందే మ్యాచ్ రిఫరీ వీళ్ళకి చెప్పాడు షేక్ హ్యాండ్స్ ఉండవని. వీళ్ళు అంత ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, అప్పుడే మ్యాచ్ నుంచి వెళ్ళిపోవాల్సిందే. కానీ వీళ్ళు మ్యాచ్ ఓడిపోయాక ఆ మ్యాచ్ దాన్ని కవర్ చేసుకోవడానికి, ఇలాంటి ఇండియా మీద ఏదో ఒకటి బ్లేమ్ చేయడానికి ఇలాంటివి అయితే నాకు తెలిసి ఇలాంటి కంప్లైంట్స్ ఇచ్చి ఉంటారు. సరే ప్లేయర్స్ అయితే ఎలాగూ మ్యాచ్ ఓడిపోయారు కాబట్టి ఏదో ఒక సాకు వెతుకోవడానికి ప్లేయర్స్ టీమ్ మేనేజ్మెంట్ అలా చేస్తుంది. కానీ సీనియర్ ప్లేయర్స్ ఉంటారు, ప్రతి టీంకి కొంతమంది సీనియర్స్ ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళైతే టీంకి సమ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో మీరు మ్యాచ్ ఓడిపోయారు, సరే నెక్స్ట్ ఇలా బ్యాటింగ్ చేయండి, ఇలా బ్యాటింగ్ చేయండి, ఇలా బౌలింగ్ చేయండి, ఈ ఫీల్డర్ ఉంచండి, ఈ ఈ ఈ ప్లేయర్ని ఆడించండి అని చెప్పేసి చెప్పాలి. కానీ పాకిస్తాన్ ప్లేయర్స్ మాత్రం ముఖ్యంగా మహమ్మద్ యూసఫ్, మీకు తెలిసే ఉంటుంది ఈ ప్లేయర్. తను సూర్యకుమార్ మీద లైక్ వెరీ పర్సనల్ కామెంట్ చేశారు. తన గురించి మనకు తెలిసిందే కదా. తను యాక్చువల్గా తన ముందునేమో యూసఫ్ యోహానా టీంలో ప్లేస్ పోతే పేరు మార్చుకున్నాడు, ఇంకా చాలా మార్చుకొని మళ్ళీ టీంలోకి వచ్చాడు. తను కూడా కమెంట్ చేస్తున్నాడు, అది కూడా పర్సనల్గా. నెక్స్ట్ షాహిద్ అఫ్రిది, తను ఏమన్నాడంటే ఈ ప్రజెంట్ ఇండియన్ పిఎం నరేంద్ర మోడీ ఇలాంటి ఈ మత విద్వేషాలు చాలా సృష్టిస్తుండు, అదే రాహుల్ గాంధీ అయితే చాలా మంచి వ్యక్తి, తను అందరితో చాలా ప్రేమగా మాట్లాడతాడని చెప్పేసి అని అన్నారు. మ్యాచ్కి ముందు ఏమన్నారు వీళ్ళ ప్లేయర్స్, వీళ్ళ సీనియర్ ప్లేయర్స్ అందరు, పాకిస్తాన్ అంతా ఏమంది, స్పోర్ట్స్ వేరు పాలిటిక్స్ వేరు, ఈ రెండింటిని విడిగా చూడాలని చెప్పేసి అన్నారు. మ్యాచ్ ఓడిపోయేసరికి మాత్రం ఇలాంటి షేక్ హ్యాండ్ వేపేసరికి ఇలాంటివన్నీ ఇండియన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు. యాక్చువల్గా అయితే వీళ్ళ ప్రాబ్లం హ్యాండ్ షేక్ గురించి కాదు, మ్యాచ్ ఓడిపోయారు, ఎలాగో నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలిచేంత దమ్ము వాళ్ళ దగ్గర లేదు. అదే సీనియర్ ప్లేయర్స్ వీళ్ళు ఏమైనా సజెషన్స్ ఇస్తారా అంటే వీళ్ళకే ఆట రాదు. సో ఇండియా మీద ఏదో ఒక విధంగా ఏడవాలి కాబట్టి ఈ విధంగా ఏడుస్తున్నారు అంతే. సో నెక్స్ట్ సూపర్ 4లో ఇండియా పాకిస్తాన్ ఆడుతుంది. అందులో కూడా ఇండియా సేమ్ గెస్టర్ చూపిస్తుంది. సో నో షేక్ హ్యాండ్స్. ఈవెన్ ఇండియా ఒకవేళ ఆసియా కప్ గెలిచినా కూడా ఏసీసీ చైర్మన్ పాకిస్తాన్ చెందిన నకీ అని అతను ఉన్నాడు. సో అతని దగ్గర నుంచి కూడా ట్రోఫీ తీసుకోదంట. సో చాలా మంచి డిసిషన్ తీసుకున్నారు మన టీమిండియా. నెక్స్ట్ మ్యాచ్ అయితే మనకు ఒమన్తో ఉంది ఈ ఫ్రైడే నాడు. సో అందులో బుమ్రాకి రెస్ట్ ఇస్తాను అంటున్నారు. సో మిగిలిన కూడా కొంతమంది ప్లేయర్స్కి, వేరే బ్యాట్స్మెన్స్కి రెస్ట్ ఇచ్చేసి బెంచ్కి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ టీమ్ ఇండియా ఇన్ సూపర్ 4. జై హింద్.